మిర్యాలగూడ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ యాద్గపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మిర్యాలగూడ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ యాద్గిరిపల్లి గ్రామాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ను గార్లపాటి రాఘవరెడ్డి, గార్లపాటి కరుణాకర్ రెడ్డి, కంచర్ల లక్ష్మి జ్ఞాపకార్థం పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అభినందనీయమని, విద్యార్థుల ఆరోగ్యం మరియు పాఠశాల అభివృద్ధికి దాతలు అందించిన సహకారం ఆదర్శప్రాయమని అన్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్కు సహకరించిన దాత గార్లపాటి శేఖర్ రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావూరి బాలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల దాతలు చూపుతున్న శ్రద్ధకు పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు గాయం ఉపేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, దాతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావూరి బాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి అందించే ఆర్వో ప్లాంట్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. హెడ్ బాయ్ కమ్ ఫార్వర్డ్. మనకు స్పాన్సర్ చేస్తుంది వాళ్ళు. కమ్ ఫార్వర్డ్. ఓకే సార్. గివ్ కాషన్. Welcome to JPHS Yadyarpalli. Respected MLA sir, respected Sarpanch sir, respected donors, respected ward members, respected Yadyarpalli people. Welcome to water plant. మండలంలోని యాద్గిరిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శేఖర్ రెడ్డి గారి భార్య లక్ష్మమ్మ గారి పేరు మీద, అలాగే గార్లపాటి కరుణాకర్ రెడ్డి గారు, గార్లపాటి రాఘవరెడ్డి గారు, వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే స్కూల్లో పిల్లలు మంచి ఆరోగ్యవంతంగా ఉండాలో, మంచిగా చదువుకోవాలి, ఆరోగ్యం బాగుంటే చదువు బాగుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ముఖ్యంగా మనిషికి ఆహారం కన్నా నీరే ముఖ్యం కాబట్టి ఆ నీరు మంచినీరు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సహృదయంతో వాళ్ళ జ్ఞాపకార్థాల కోసం ఈరోజు మన ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే ఇక్కడున్న పిల్లల యొక్క ఆశీస్సులు, దీనివల్ల పెద్దల యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి తెలియజేస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు మంచిగా చదువుకోవాలా, పిల్లల యొక్క మౌలిక సదుపాయాల విషయాలలో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే మంచి భోజన సదుపాయం ఉండాలా, ఉదయం టిఫిన్ ఉండాలా, ఆరోగ్యానికి సంబంధించిన టిఫిన్ కానీ
లేకపోతే రాగి జావు కానీ కోడిగుడ్డు కానీ ఇట్లా ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 40% పెంచి పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి ముందే బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూ కానీ అందరికీ చూడండి ఒకసారి సార్ అందరికీ చూడండి. దాన్ని స్విచ్ ఆన్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రారంభించవలసిన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల నుంచి జడ్పీహెచ్ఎస్ యాదగిరి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషకరం. అందరూ బయట పిల్లలు చప్పట్లతో ప్రారంభించాలి. సార్ మీరు కూడా సార్ సార్ స్మైల్ కొద్దిగా సార్ ఒకసారి అట్లా ఉండండి ఒకసారి. ఓకే నవ్వండి కొంచెం పెద్దలు